Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. సుచిత సేన్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనం విన్నటువంటి న్యూస్ అంటే తల్లి అనేటువంటి పదానికి కూడా అర్హత లేనటువంటి మనిషిగా మనం చూసాం. వాళ్ళ న్యూస్లో చూడండి. అండ్ దానితో పాటు పర్సనల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మా జీవితాలు ఏ విధంగా ఉంటాయనే దానికి 100 క్వశ్చన్ మార్క్స్ రైజ్ చేసేలా చేసినటువంటి ఇన్సిడెంట్ అది. ఒక తల్లి కొడుకుని చంపటం అనేది. ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించిందే రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం. అందులో ప్రస్తుతానికి అంటే ప్రోగ్రెస్ అసలు ఏ విధంగా ఉంది? అండ్ మానసికంగా ఆవిడ ఏ విధమైనటువంటి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక మనిషిని చంపేంత జరిగింది అనంటే తల్లి ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోతుంది అసలు? ఏం జరిగింది? ఇప్పుడు సుచితా సేత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సూపర్ ఉమెన్ లాగా పేరు తెచ్చుకుంది. 2008లో వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. నాగరాజు గారు మళ్ళీ చూడండి. 2008లో వీళ్ళిద్దరు కలుస్తాం జరిగింది. 2010లో వీళ్ళకి మ్యారేజ్ జరిగింది. 2019లో వీళ్ళకి బాబు పుట్టడం జరిగింది. 2022లో డైవర్స్ వస్తుంది జరిగింది. 2024లో ఈమె బాబుని చంపేస్తుంది జరిగింది. ఈ సిరీస్ చూస్తే క్లియర్గా వీళ్ళది లవ్ మ్యారేజ్ అండ్ దే హ్యాడ్ ఎ గుడ్ లాంగ్ రిలేషన్. 2008 నుంచి 2022 వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. అంటే దగ్గర దగ్గర మీరు చూడండి 14-15 ఇయర్స్ దే హ్యాడ్ గుడ్ రిలేషన్. ఓకే, ఎప్పుడైతే మనము గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినవి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే 2020లో ఈ బాబు పుట్టిన 2019లో 20లో వీళ్ళు డైవర్స్ అప్లై చేస్తాం జరిగింది. ఎప్పుడైతే ఈమె కన్సీవ్ అవుతాం జరిగిందో అప్పటి నుంచే వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయని మనం వింటున్నాము. ఇప్పుడు నాగరాజు గారు డైవర్స్లో 2 ఉంటాయండి. ఒకటి మ్యూచువల్ డైవర్స్, ఒకటి కంటెస్టెంట్ డైవర్స్. ఓకే, వీళ్ళు వెళ్ళింది కంటెస్టెంట్ డైవర్స్కి. మ్యూచువల్ డైవర్స్లో ఇంత గొడవలు ఉండవు. ఒకళ్ళిద్దరు కూర్చుంటారు, ఇలా విడిపోదాం అనుకుంటున్నారు, అగ్రిమెంట్లో రాసుకుంటారు, నాకు ఇది కావాలి, నీకు ఇది కావాలి, బాబు నీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలి, నా దగ్గర ఎన్ని రోజులు ఉండాలి, వాళ్ళు రాసుకొని విడిపోతారు. ఎప్పుడైతే ఈ కంటెస్టెంట్ డైవర్స్కి వెళ్తారో హోరాహోరీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటాం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ జడ్జ్మెంట్ వచ్చే టైంకి వీళ్ళది యుద్ధం ఒక 1 year 1.5 year నడిచింది కంటెస్టెంట్ డైవర్స్. వీళ్ళకి ఆ జడ్జ్మెంట్ వచ్చేలోపు హోరాహోరీగా ఇద్దరు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసి పేపర్ త్రూ పిటిషన్ టు పిటిషన్ మీద, ఎవిడెన్స్ల మీద, ఆర్గ్యుమెంట్స్ మీద జడ్జ్మెంట్ వచ్చే వరకు కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఆ లోపు వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు ఒక శత్రువు కంటే కూడా ఎక్కువ పగ కక్షతోటి ఉంటారు. ఆ కక్ష పగతోటే ఈమె ఆ అబ్బాయిని చంపేస్తాం జరిగిందని మనం భావిస్తున్నాము. అయితే ప్రైమా ఫేసీలో మనకు అర్థమైంది ఏంటి అంటే ఈమె కోర్టు నుంచి ఆల్రెడీ దీనికి ముందే ఆర్డర్స్ వస్తాం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ త్రూ మీరు అబ్బాయిని చూడొచ్చు అనేది హస్బెండ్కి ఆర్డర్ వస్తాం జరిగింది, ఏది డైవర్స్ నడుస్తున్నప్పుడే. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కాస్త మీరు 15 daysకి ఒకసారి కలవచ్చు అన్నది జడ్జిమెంట్ వస్తాం జరిగింది. ఆ తర్వాత మీరు వీక్లీ ఒకసారి కలవచ్చు అన్న జడ్జిమెంట్ వస్తాం జరిగింది. ఇది మనకి గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్లో 5 years దాటిన తర్వాత ఫాదర్ న్యాచురల్ గార్డియన్ అవుతాడు. ఈమె టెన్షన్ ఎక్కడ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఏమో వీడియో కాన్ఫరెన్స్ అని కోర్టు నుంచి వచ్చింది, తర్వాత ఏమో 15 daysకి ఒకసారి కలవచ్చు అని వచ్చింది, తర్వాత వారానికి ఒకసారి కలవచ్చు అని వచ్చింది. ఇంకా నెక్స్ట్ పిల్లవాడికి 5 years దాటితే ఫాదర్ ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ అవుతాడు కాబట్టి ఫాదర్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా కోర్టు నుంచి బాగానే కనిపిస్తున్నాయి అన్న టెన్షన్ ఈ అమ్మాయికి మైండ్లో స్టార్ట్ అవుతాం వల్ల ఈ స్కెచ్ గీసిందని నేను భావిస్తున్నాను. అయితే ఇది ఇంకా సబ్జుడిస్లో ఉంది కాబట్టి మనం ఏమీ నిర్ధారణ రాలేము. బట్ ఈ ఫాదర్కి ఈమె పిల్లవాడిని చంపేసే 1 day ముందు కూడా ఫాదర్కి ఈమెయిల్ పెడతాం కూడా జరిగిందని మనము చూస్తున్నాము. ఏమని అంటే మీరు రేపు వచ్చి కలవచ్చు ఒకసారి అబ్బాయిని, అంటే సండే యాజ్ పర్ ద కోర్ట్స్ ఆర్డర్ సండే వస్తుంది కాబట్టి మీరు రేపు సండే వచ్చి కలవచ్చు అని లొకేషన్ కూడా పెడతాం జరిగింది. ఈమె గోవాలో ఉండే వేరే బెంగళూరు లొకేషన్ లేకపోతే ఏదో వేరే లొకేషన్ పెడతాం జరిగింది. ఈ ఫాదర్ అక్కడికి వచ్చి వెయిట్ చేసి 2-3 సార్లు ఈమెకి కాల్స్ చేసి ఈమెయిల్ మళ్ళీ ఏదైతే ఈమెయిల్ పెట్టారో ఆ ఈమెయిల్కి మళ్ళీ రిటర్న్ ఈమెయిల్ పెట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, రమ్మన్నావు, మరి నువ్వు లేవు అని చెప్పేసి మళ్ళీ అదే రోజు రాత్రి ఈ ఫాదర్ ఇండోనేషియాలో ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే మళ్ళీ బాలీకి అదే ఇండోనేషియాకి వెళ్ళిపోతాం జరిగింది. రైట్. సో ఆ లోపు ఈమె గోవాకి వెళ్ళి ఈ అబ్బాయిని హతమారుస్తాం జరిగింది. అయితే వెంటనే మళ్ళీ ఈ గోవా నుంచి బయలుదేరి క్యాబ్ 30,000 అని చెప్పినా కూడా పర్వాలేదు, 30,000 అయినా పర్లేదని క్యాబ్ బుక్ చేసుకొని ఈ బాడీ ఎప్పుడైతే తీసుకెళ్తాం జరిగిందో ఈ కర్ణాటకకి గోవాకి మధ్యలో బార్డర్లో 4 hours ఏదో యాక్సిడెంట్ అయిందని ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. అయితే అప్పటికి ఆ డ్రైవర్ వెనక్కి ఎయిర్పోర్ట్లో దింపేస్తున్న ఈ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది మేడం అంటే ఆమె వినలేదు.
ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవటం వల్లే ఈ పోలీసు వాళ్ళకి ఈమె ఈజీగా దొరికిందన్నది చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ పోలీసు వాళ్ళు ఈమెను పట్టుకుంటాము, బాడీ దొరికిపోవటం జరిగిందో, ఈమెని కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది. వెంటనే వాళ్ళ ఫాదర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం జరిగింది. ఓకే, ఇట్లా మీ అబ్బాయిది ఇట్లా అయింది అనేసి. ఆ ఫాదర్ ఎప్పుడైతే కర్ణాటకకి వచ్చి దిగి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవుతాం జరిగిందో, ఈ మన మీడియా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈ పోలీస్ స్టేషన్లో వైఫ్ని ఒక 20 minutes హస్బెండ్ కలిశాడు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ పోలీస్ స్టేషన్లో దిగగానే ఒక 20 minutes కలుస్తాం జరిగింది. వీళ్ళు ఆ 20 minutesలో కూడా ఏం మాట్లాడుకున్నారు అనేది మనం అక్కడ ఉన్న లాయర్ని మళ్ళీ మీడియా అడుగుతాం జరిగితే, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్, నీ వల్లే ఇలా అయింది, నీ వల్లే ఇలా అయింది అని చెప్పుకుంటూ, అసలు ఆ పిల్లవాడిని చంపింది నేను కాదు అని ఈ అమ్మాయి చెప్తాం మళ్ళీ డినై చేస్తూ వచ్చింది. ఈమె కంప్లీట్గా ఈ పిల్లవాడిని నేను చంపింది కాదు అన్నదే డినై చేస్తూ వచ్చింది. హస్బెండ్కి కూడా అదే చెప్తాం వచ్చింది, పోలీసు వాళ్ళకి కూడా అదే చెప్తాం వచ్చింది. కానీ పోలీసు వాళ్ళు అనేది ఏంటి అంటే క్లియర్గా సీసీ కెమెరాస్లో వచ్చింది ఓన్లీ ఈమె ఇంకా అబ్బాయి వెళ్ళేటప్పుడు ఈమె ఒక్కటే వెళ్ళింది. ఆ సీసీ కెమెరాస్లో ఇంకా ఎవరు వస్తాం జరగలేదు. లోపల టవల్, ఒక పిల్లో, ఒక నైఫ్ దొరికింది. సో మాకున్న ఇనఫ్ ఎవిడెన్సెస్కి ఈమె చంపింది అని చెప్తానికి మాకు చాలు, ఒక ఛార్జ్ షీట్లో మేము ఈమె పేరే పెడుతున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ మన చట్టంలో రైట్ టు బి హర్డ్ అనే ఒక పాయింట్ ఉంది. అంటే మర్డర్ చేసినా చేయకపోయినా షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్. ఈ రైట్ టు బి హర్డ్ అన్నది నాకు తెలిసి ఇవాళతోటి లాస్ట్ డే కస్టడీ, 6 days కస్టడీకి తీసుకుంటాం జరిగింది. రేపు షీ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, రేపు ఈమె తన గురించి ఇప్పుడు దాకా అయితే ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు నేను చంపాను అన్నది. పోలీసు వాళ్ళు క్లియర్గా మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈమె చంపింది అని చెప్తున్నారు. ఓకే, ఇది సబ్సిడీస్లో ఉంది కాబట్టి చంపారా లేదా అనేది మనం కూడా గట్టిగా చెప్పలేము. బట్ ఇవాళతోటి 6th day కస్టడీ అయిపోతుంది. రేపు కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత తను ఏం చెప్తుందో చూసి మళ్ళీ మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే ఇప్పుడు ఇంత జరుగుతుంటే అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎందువలన ఇట్లా జరుగుతున్నాయి అన్నది చాలామందికి మెదిలే ప్రశ్న. ఓకే, ఈ డాక్టర్ ఖన్నా అని ఒక సైకియాట్రిస్ట్ ఈమె మీద రీసెర్చ్ చేస్తూ జరిగింది. బేసిక్ ప్రైమా ఫేసి రీసెర్చ్ చేస్తూ జరిగింది. అలా ఎందుకు జరగచ్చు, ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతాయి, పర్టికులర్గా ఈమెని కాకుండా అసలు ఇలాంటివి ఒక మదర్ కొడుకుని చంపే స్టేజ్కి వస్తుందా అన్నట్టు ఒక చిన్న రీసెర్చ్ చేస్తూ జరిగితే అందులో చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు డాక్టర్ ఖన్నా. ఓకే, ఆయన ఏం చెప్పారంటే దిస్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఫిలిసైడ్ అని చెప్తాం జరిగింది. ఈ ఫిలిసైడ్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫిలిసైడ్ అన్నది టైప్ ఆఫ్ మెంటల్ డిసార్డర్. ఓకే, ఈ ఫిలిసైడ్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని మనం చూసుకుంటే, ఈ ఫిలిసైడ్ ఏంటి అంటే బేసిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైకోసిస్లోకి వెళ్ళిపోతారు, మెంటల్ డిసార్డర్ కంప్లీట్గా. అది ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిసైడ్. సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిసైడ్ ఏంటి అంటే వీళ్ళకి బేసిక్గా హిస్టరీ ఆఫ్ అబ్యూజెస్ ఉంటాయి. అంటే వీళ్ళు గత కొంతకాలంగా ఎవరితోనో కంటిన్యూగా గొడవ పడతాం. అంటే ఇది మనం వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతాం కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, హిస్టరీ ఆఫ్ కంటిన్యూస్ అబ్యూజెస్ అంటే ఈ గత 6 నెలల నుంచి 1 year నుంచి వీళ్ళు డైవర్స్ కేసు మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ కోర్టులో కొట్టుకుంటూ ఉన్నారు. సో దట్ షోస్ వెరీ క్లియర్లీ హిస్టరీ ఆఫ్ అబ్యూజెస్. మనం ఫిలిసైడ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, హిస్టరీ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అని ఉంది. హిస్టరీ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ ఏంటంటే ఫిలిసైడ్లో ఇది ఇంకో క్యారెక్టర్. ఏదైనా కంటిన్యూగా ఆల్కహాల్కి అడిక్ట్ అవుతాం కానీ, లేకపోతే ఇప్పుడు ఈమె కాఫ్ సిరప్ ఈ పిల్లవాడికి ఇస్తాం జరిగింది. ఓకే, మేబీ ఈమె ఆల్కహాల్కి అడిక్ట్ కాకపోయినా కూడా ఈమె కాఫ్ సిరప్కి అడిక్ట్ అయి ఉండని చెప్పొచ్చు. బికాస్ కాఫ్ సిరప్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ అన్కాన్షియస్ మోడ్కి తీసుకెళ్లే సబ్స్టెన్స్ అది. ఓకే, సో హిస్టరీ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఫీలింగ్ లోన్లీనెస్. ఓకే, మనం ఈమె చూస్తే ఈమెకి పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్ ఎలాగో లేడు. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్లో చూస్తే మనము షీ ఈజ్ కంప్లీట్లీ లోన్లీ. ఇప్పుడు దాకా ఈమె ఈ న్యూస్లో చూస్తాం ప్రకారం ఎవ్వరూ ఆమెకు సపోర్ట్ చేస్తాం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తాం కానీ మనం చూడట్లేదు. ఐసోలేషన్, కంప్లీట్గా ఈమె ఐసోలేషన్లో ఉంది అని చెప్తానికి మనకి డౌటే లేదు. ఓకే, షీ ఈజ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ద సోషల్ గ్యాదరింగ్స్, కంప్లీట్ ఐసోలేషన్లో ఉంది. ఇదొక పెద్ద క్యారెక్టర్ అండి
ఏది డిప్రెషన్లోకి వెళ్తానికి ఐసోలేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఫర్ ఫిలిసైడ్ డిప్రెషన్. ఇది కాకుండా ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే అప్పులు, లేక షీ స్టార్టెడ్ ఏ స్టార్టప్ కంపెనీ. షీ ఈజ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ దట్ కంపెనీ. ఆ కంపెనీ పేరు మైండ్ఫుల్ AI ల్యాబ్. ఓకే, సో ఈ స్టార్టప్ కంపెనీ ఈమె చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ షీ నీడ్స్ లాట్ ఆఫ్ ఫండ్స్ టు బి dumped into the company in the initial stage. సో షీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ఎ ఫైనాన్షియల్ స్ట్రెస్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాకుండా బేసిక్గా నాగరాజ్ గారు పేరెంటల్ సపరేషన్, ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ ఇబ్బందులలోకి మనం ఎంపతిలోకి వెళ్ళాం. అంటే ఇప్పుడు ఈమెకి చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుకి ఏదైనా జరిగితే నాకేంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి. ఇంత డీప్ డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ డీప్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎంపతి అన్నది కోల్పోతారు. ఎంపతి అన్నది కోల్పోయినప్పుడే ఇట్లాంటి అటాక్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఫిలిసైడ్స్కి ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి నారాజ్ గారు. ఫిలిసైడ్ అనే మెంటల్ డిసార్డర్కి, మెంటల్ డిప్రెషన్కి, సైకోసిస్ డిప్రెషన్స్కి ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇన్ని క్యారెక్టరిస్టిక్ ఉన్నప్పుడు ఆ మనిషిని ఫిలిసైడ్లోకి వెళ్ళారు అంటారు. ఇప్పుడు డాక్టర్ కన్నా గారు చెప్పింది ఇవన్నీ పాయింట్స్. ఓకే, ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మనిషి ఏ స్టేజ్కైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అని ఆయన అన్నారు. సో మనం ఈ కథ అంతా చూస్తే ఈమె డెఫినెట్గా ఫిలిసైడ్లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ సిన్స్ ఇది సబ్జెక్టివ్స్లో ఉంది, ఇంకా ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంటిన్యూస్గా ఆమెమో 2 రోజుల నుంచి నేను చంపలేదు అని డినై చేస్తుంది. అది నాగరాజు గారు మనం తెలుసుకుంది ఇప్పటివరకు. రేపు మళ్ళీ మనకి దీని మీద ఇంకా న్యూస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, చూద్దామండి ఏ విధంగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఎలా సార్ అంటే జనరల్గా ఇటువంటి ఎక్కువ చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళరాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు నారాజు గారు. వీళ్ళు అనేది ఓన్లీ జస్ట్ 1 డే పని. ఓకే, మీకు ఎవరు కావాలి, ఎవరి పేరు మీద రాయాలి, మీ ఆస్తులు ఏమున్నాయో చెప్పాలి, అవన్నీ మనం ఒక పేపర్లో పొందుపరుస్తాము, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాము, ఇద్దరు సాక్షి సంతకాలు పెడతారు, వీళ్ళు టక్మని రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చాలా ఈజీ. వీళ్ళకి ఎక్కువ కాస్ట్ కూడా కాదు, నార్మల్ కాస్ట్లో అయిపోతుంది వీళ్ళు కూడా. ఓకే, సో స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్గా వీఆర్ అవైలబుల్ 24/7. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.